నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ ఈ వెస్ట్ హైదరాబాద్ అనే ప్రాంతంపై గత 2 ఏళ్లుగా గట్టి నిఘా పెట్టి అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ భూమిని కళ్ళకు కట్టేసినట్టు చూపించి వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాని ఎదుర్కొంటూనే ఉంది. స్పష్టమైన ఖచ్చితమైన సమాచారంతో ప్రతిసారి మీ ముందొచ్చి వెస్ట్ హైదరాబాద్లో జరుగుతున్న ఇన్వెస్ట్మెంట్ అరాచకాలను మీ ముందు పెడుతూనే ఉంది. మన ఛానల్ ఇప్పుడు 3.5 లక్షల వాచ్ టైం సాధించింది. అదే కాకుండా మన ఛానల్ ఒక 40 సబ్స్క్రైబర్స్ షార్ట్లో ఉంది టు అచీవ్ 15,000 సబ్స్క్రైబర్స్. ఈ సబ్స్క్రైబర్ సంఖ్య చిన్నగా ఉన్నా తక్కువగా ఉన్నా క్వాలిటీ ఆఫ్ సబ్స్క్రైబర్స్ అండ్ లాయల్టీ ఆఫ్ సబ్స్క్రైబర్స్ మనం బేరీజ్ వేసుకుంటే ఏ ఛానల్కి కంపేర్ చేసినా మన సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా అవేర్నెస్తో బిహేవ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. టోటల్ వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాను గత 2 ఏళ్లుగా ఒక డబ్బా జియో ఫోన్ పెట్టుకొని ముప్పు తిప్పలు మనం పెడుతూనే ఉంటాం. ఎప్పటి వరకు పెడతామంటే ఈ ఆర్టిఫిషియల్ మార్కెటింగ్, ఈ మోనోపోలిస్టిక్ బిహేవియర్, అన్జస్ట్ ప్రైజింగ్, ఫాల్స్ ప్రీమియం ఆన్ ప్రాపర్టీస్, అంటే అన్జస్ట్ అడ్వర్టైజింగ్ నార్మ్స్, అదే కాకుండా పొలిటికలీ మోటివేటెడ్ సేల్స్, అది కాకుండా ఈ గ్రూప్ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి ఇన్వెస్టర్స్ని మభ్యపెట్టి శటకోపం పెట్టి ఇనీషియలీ లోకల్ ఇన్వెస్టర్స్ కాదని ఎన్ఆర్ఐలకు వాళ్లకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఎన్ఆర్ఐలు తగ్గిపోతుంటే మళ్ళీ లోకల్ పీపుల్ కాళ్ళు పట్టుకొని ఫాల్స్ ఈగోతో వేలాది మందిని బుట్టలో వేసుకున్నాక కూడా మన వీడియోస్ చూసి చాలా మంది అడ్వాన్సులు వాపస్ తీసుకోవడం, బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకోవడం, ఇలాంటివి తరచుగా చేసి మన ఛానల్ పరువు నిలబెట్టారు. మన ఛానల్ని ఫాలో అయినందుకు ఏ యాక్షన్ తీసుకున్నా అది పాజిటివ్గానే మారుతుంది అని నేను సంతోషపడుతున్నా. మన ఛానల్ ఇంకా గంభీరమైన ఆలోచనలు చేసి, అంటే స్పాట్లో మీకు సిచ్యువేషన్ చూపించి, నేను ఉప్పల్ భగాయత్లో నేను ఎట్లా మీకు డైరెక్ట్గా పొల్యూషన్ లెవెల్స్ చూపించాను అలాంటి 100 వీడియోస్ నేను చేయొచ్చు, కానీ నాకు అంత సౌలభ్యం లేదు, అంత టైము ఉండదు, అంత నేర్పరితనం కూడా లేదు. అంటే అక్కడ పోయి ఆ కెమెరాలు పట్టుకొని అక్కడిక్కడ తిరిగి నేను చేసిన అంటే ఇంకా మటాష్
వెస్ట్ హైదరాబాదే మటాష్ అయిపోతుంది. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, సీదా సాదాగా చూపిస్తా. ఏ డిజిటల్ ఎక్విప్మెంట్ లేకుండా ప్రాక్టికల్గా ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంతకే హడలెత్తిపోతున్న జనాలు. ఇక ప్రాక్టికల్గా నేను ఆన్ గ్రౌండ్లో పోయి షూట్ చేశానంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను షూటింగ్ చేసేది నార్మల్ ఎక్విప్మెంటే, కానీ నేను చూపించేది చాలా క్రిటికల్ పాయింట్స్ ఉంటాయని నేను మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్కి కోకాపేట్ ఒక శని గ్రహంగా మారింది. కోకాపేట్ ఈ వెస్ట్ హైదరాబాద్కి మణిహారం, కిరీటం, వంకి, వడ్డాణం అని ఎవరెవరో ఏమేమో అన్నారు. లాస్ట్ ఇప్పుడు కోకాపేట మెట్టెలుగా మారిపోయింది. వంకెలు, వడ్డాణలు, మణిహారము, కిరీటం పోయి లాస్ట్కు కాళ్ళకు దొడుక్కునే దీనిగా మారిపోయింది. అంటే ఇదంతా 1.5 yearలో జరిగిపోయింది. ఒక ప్రైమ్ ఏరియా విచ్ వాస్ కంపీటింగ్ విత్ న్యూయార్క్ ప్రైజెస్, దాని పరిస్థితి ఎట్లుందంటే ఇప్పుడు చూపించిన విజువల్సే చూపిస్తున్నారు, అసలు ఏం కానట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఫస్ట్ డేనే 30-40% బుకింగ్ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నారు. అంటే వీళ్ళకు అంటే లాస్ట్ స్టేజెస్లో ఉన్న ఈ తిమ్మిరి తక్కువగా లేదు. అంటే లాస్ట్ శ్వాస వరకు కూడా వీళ్ళు జనాలను మభ్యపెట్టడానికే పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాదు 2గా విభజించబడింది. ఒకటి వెస్ట్ హైదరాబాద్, ఇంకోటి సౌత్ ఈస్ట్ హైదరాబాద్, అంటే ఫ్యూచర్ సిటీ దిక్కు. ప్రాక్టికలీ 2 ఢీకొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని పాతాళానికి నెట్టేసాయి ఆల్రెడీ. నేను ఎలక్షన్ టైంలో మీ అందరికీ ఒక హితవు చెప్పాను, ఏ ప్రైస్లో వస్తే ఆ ప్రైస్లో వెస్ట్ హైదరాబాద్లో తీసుకున్న ప్రాపర్టీస్ అమ్మేయండి. ఇది ఒక రిస్కీ మూవే కావచ్చు, కానీ ఇవాళ ఆ 1.5 year బ్యాక్ ఉన్న ప్రైజెస్కి ఇప్పుడు ఈజీగా 40% డిస్కౌంట్ నడుస్తుంది. అంటే ఇండివిజువల్ బయర్, బల్క్ బయర్స్కి నేను చెప్పిన రేట్లు మీకు తెలిసే ఉండొచ్చు, నేను చాలా వీడియోలో చెప్పాను. ఒక ఇండివిజువల్ బయర్కి 40% నెట్ డిస్కౌంట్ దొరుకుతుంది ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్. అయితే మనము గమనించవలసిన కీ పాయింట్ ఉంది ఇక్కడ. ఈ వెస్ట్ హైదరాబాద్ ఈజ్ డామినేటెడ్ బై 16 కీ ప్లేయర్స్ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్ గేమ్. వెస్ట్ హైదరాబాద్లో ఓన్లీ 16 కీ ప్లేయర్స్ ఉన్నారు. అంటే మీరు అనవచ్చు చాలా మంది కన్స్ట్రక్షన్ వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో ఉన్నారు, వాళ్ళంతా డిఫరెంట్ నేమ్స్తో ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ వెస్ట్ హైదరాబాద్లో 30% రాయలసీమ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ రాయలసీమ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎస్కేప్ కావడానికి ప్రెషర్ వేస్తున్నారు, కానీ ఎస్కేప్ అయ్యే ఛాన్సెసే లేవు. వాళ్ళ ఎప్పటివరకు లేవు. నా ప్రకారం 3 years బ్యాక్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయో రియల్ ఎస్టేట్లో, అవి నెక్స్ట్ 4 years వరకు వాళ్ళకు ఎస్కేప్ అనే ఏ స్ట్రాటజీ లేదు, వాళ్ళకు ఛాన్సే లేదు.
అంత ఫ్రాంక్గా అంటే ముఖమే చెప్పేస్తున్నాను. ఎవరెవరు రాయలసీమ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేశారు 3 years బ్యాక్, వాళ్ళకి నెక్స్ట్ 4 years అంటే టోటల్ 7 years వాళ్ళ మనీ బ్లాక్ కానుంది. ఇది ఎవరు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక. ఇక్కడ టాప్ 16 బిల్డర్స్ ఈ కోకాపేట్ నుంచి వెస్ట్ హైదరాబాద్, నార్సింగి, బాచుపల్లి వరకు విస్తరించి ఉన్నారు. వీళ్లకు ఆప్షన్ లేదు, వీళ్లకు ఆప్షన్ అసలే లేదు. వీళ్లకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఎలక్షన్ ముందు ఉండేది, కానీ వీళ్ళ పొలిటికల్ అనాలిసిస్ తప్పున్న కారణంగా, తప్పుల తడకల పొలిటికల్ అనాలిసిస్ కారణంగా వాళ్ళు ఈ 1.5 year బ్యాక్ వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకొని రాంగ్ క్యాల్కులేషన్స్తో వెస్ట్ హైదరాబాద్లో నెక్స్ట్ 4 years వరకు వాళ్ళ క్యాపిటల్ రిటర్న్స్ పై నెగటివ్ రాబడులు, అంటే అమ్ముకుంటే వాళ్ళకు నెగటివ్ తప్ప, అంటే వాళ్ళు అమ్ముకుంటే 5 to 10% లాసెస్ వస్తాయి ఆఫ్టర్ 3 years ఇన్వెస్ట్మెంట్స్. ఇది నెక్స్ట్ 4 years ఆగితే దే మే లూజ్ 20 to 30% ఆన్ దర్ బేసిక్ ఇన్వెస్ట్మెంట్స్. నేను రాయలసీమ ఇన్వెస్టర్స్కి చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా ఈరోజు రాయలసీమ ఇన్వెస్టర్స్? మనకు ఒక క్రిటికల్ డేటా అందింది. రాయలసీమ ఇన్వెస్టర్స్ బేసిక్ ల్యాండ్ పార్సల్స్తో పాటు హెవీగా లాస్ట్ మినిట్ బిల్డర్కి బ్రిడ్జ్ లోన్స్ ఇచ్చారు. మనకు క్రిటికల్ ఇన్ఫర్మేషన్ అందింది, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. బ్యాంక్స్ చేతులు ఎత్తేసినప్పుడు రాయలసీమ ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యిందని సమాచారం. వీళ్ళేమనుకున్నారు, నెక్స్ట్ ఇయర్ 1.5 2 yearsలో ఈ ఇన్వెస్ట్మెంట్ బయటకు వస్తుంది అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ పొలిటికల్ జడ్జ్మెంట్, పొలిటికల్ జోత్స్యం దెబ్బతిని ఇప్పుడు ఇది ఎక్స్టెన్షన్ 4 years వరకు అయితే, అంటే 4 + 3 7 years, 4 + 3 7 years, ఇంకా 2 years అయితే కిసాన్ వికాస్ పత్ర ఆల్మోస్ట్ డబల్ రిటర్న్స్ ఇస్తుంది. ఇప్పుడు 9 years తర్వాత వీళ్ళ క్యాపిటల్ పై వీళ్ళకి ఏం లేదైనా 20 to 30% నెగటివ్ రిటర్న్స్ వస్తుంది. ఇది వెస్ట్ హైదరాబాద్ని ఇప్పుడు కుంగదీస్తున్న అతిపెద్ద దారుణమైన పరిస్థితి. నేను జనరల్గా చెప్పిన, ఎవరికన్నా వెస్ట్ హైదరాబాద్లో ప్రాపర్టీస్ ఉంటే స్పాట్లో అమ్ముకోండిరా అని చెప్పి ఇల్లేదు, అరోగెంట్గా ఉన్నారు. మీ పొలిటికల్ జోస్యం కరెక్ట్ అవుతుందని మీరు భావించారు, కానీ జస్ట్ ఈక్వేషన్ కొద్దిగా కొన్ని డిగ్రీస్ చేంజ్ కావటం వల్ల టోటల్ వెస్ట్ హైదరాబాద్ ఫ్యూచర్ అది మొత్తం మారిపోయింది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాదులో 3 years బ్యాక్ పెట్టుబడులకు 10+ years టైం ఉంది, అంటే పాజిటివ్ రిటర్న్స్ రావడానికి. ఇది అన్ఇమాజినబుల్ సిచ్యువేషన్. వెస్ట్ హైదరాబాదులో యావరేజ్ ప్రాఫిట్స్ 250 to 450% ఉన్నాయి. ఇప్పుడు 3 years బ్యాక్ యావరేజ్ 250 to 450% రిటర్న్స్ ఉన్న వెస్ట్ హైదరాబాద్ ఇవాళ 10 years టైం ఫ్రేమ్లో -20% రిటర్న్కి వచ్చేసింది. నా దగ్గర డేటా ఉంది. దీని ప్రకారం ఇట్లా జరుగుతుంది వెస్ట్ హైదరాబాద్. దెర్ ఈజ్ నో ఎస్కేప్. దీనికి సోషియో పొలిటికల్ రీజన్స్ కూడా తోడ్పడ్డాయి. ఇండస్ట్రీ యొక్క తప్పిదాలే ఎక్కువ ఉన్నాయి. ఇండస్ట్రీ యొక్క తప్పిదాలు. కోకాపేట్ ఎప్పుడు గవర్నమెంట్ ప్రమోట్ చేసిందో ఈ వెస్ట్ హైదరాబాద్ మొత్తము ఓన్లీ ప్రీమియం లివింగ్ అని ప్రచారం స్టార్ట్ చేశారు.
సో దట్ 1 crore కన్నా ఏ ఫ్లాట్ కింద పడొద్దని ఓన్లీ ఫర్ ప్రీమియం అన్నాడు. ఈ జోకు అప్పటి వరకు బాగుంది. ఈ జోకు వాళ్ళకు శనిగా మారి వాళ్ళ టోటల్ ఇండస్ట్రీనే డ్యామేజ్ చేస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు. నోరు మూసుకొని ఈ 70 to 90 లక్షల ఏరియాలో రేంజ్లో అమ్మింటే అట్లీస్ట్ ఒక 10-20% ప్రాపర్టీస్ అమ్ముడుపోతుండే. వీళ్ళు ఏం చేసిండ్రు, ఒక స్టెప్ డౌన్ ది గ్యాస్. వీళ్ళు ఏం చేసిండ్రు, ఇంకా తిరుగుండదు. ఇక కోకాపేట్ కంపేర్ చేసి మొత్తం ఈ వైరస్ మొత్తం వెస్ట్ హైదరాబాద్ కంటిద్దామని ఓన్లీ ప్రీమియం పీపుల్ క్యాన్ బై ఇట్. ఇదంతా ప్రీమియం ఏరియా, గుట్టలు రాళ్ళు రప్పలు తప్ప ఏమి లేని అక్కడ ఏరియాను అల్ట్రా లగ్జరీ నోటికి వచ్చినట్టు చెప్పింది. లగ్జరీ లివింగ్. అసలు న్యూయార్క్ ప్రైజెస్ కోకాపేట్కి ఏమైనా సంబంధం ఉందా? న్యూయార్క్లో కోకాపేట్ కన్నా తక్కువ ఉన్నాయి. పాపులేషన్ ఎక్కువ ఉన్నా రేట్లు తక్కువ ఉన్నాయి. కోకాపేట్ల ఇప్పుడు స్పాట్లో పాపులేషన్ ఆఫ్ బాట్ ఓనర్స్, పీపుల్ హు బాట్ ద ఫ్లాట్స్, మీరు నమ్ముతారో లేదో, ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 15,000. టోటల్ కోకాపేట్ ఏరియాలో పీపుల్ హు హ్యావ్ బాట్ ఓనర్స్ ఆఫ్ ది ప్రాపర్టీ 15,000 కన్నా ఎక్కువ లేదు. 15,000 అంటే కొని ప్రాక్టికల్గా అక్కడ ఉండేవాళ్ళు లేదా కిరాయికి ఇచ్చిన వాళ్ళు 15,000 మాత్రమే. ఇది కోకాపేట్ ఏరియాకు, వెస్ట్ హైదరాబాద్కి ఒక పెద్ద గుండె నొప్పిలాగా మారి. ల్యాక్ ఆఫ్ పాపులేషన్ హూ ఆర్ విల్లింగ్ టు సెటిల్ ఇన్ కోకాపేట్ అది తక్కువైపోయింది. ఎందుకంటే వీళ్ళు ప్రీమియం 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 అని అల్ట్రా లగ్జరీ అని కామన్ పీపుల్ అక్కడ ఉండాలంటేనే దడుచుకున్నారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకముందే దాన్ని అల్ట్రా లగ్జరీ ప్రీమియం చేసేసి, అది కమర్షియల్ డెవలప్మెంట్ కాకముందే దాన్ని అల్ట్రా లగ్జరీ ప్రీమియం చేసేసి. ఎందుకు చేసిండ్రు అంటే ఏ ఫ్లాటు ₹1,00,00,000 తక్కువ అమ్మవుతుంది. ఏ ఫ్లాటు ఆ ఏరియాలో ₹1,00,00,000 తక్కువ అమ్మవుతుంది. ఇది అజెండా. కళ్ళ ముందు కరిగిపోతున్న వీళ్ళు దాన్ని గట్టిగా పట్టుకున్నారు. వాళ్ళు పట్టుకుంటే ఆగుతుందా? ఐస్ కరిగిపోతుంది. అంటే ఈ మూర్ఖులకు మనం పట్టుకున్నది తొందరగా కరిగిపోయే ఐస్ క్రీమ్, దీని ఐస్ లాంటిది. మనం టెంపరేచర్ పెరుగుతుంటే తొందరగా అమ్ముకొని బయటపడదామని సెన్స్ లేదు కోట్ల. ఏదో రకంగా ఐసు టైము దాటుతా గట్టిగా అవుతుంది అనుకుంటున్నారు, కరిగిపోతుందని దాని తత్వం తెలుసు వీళ్ళకి. టైం పోతుంటే అది కరిగిపోతుంటుంది, మనం తొందరగా అమ్ముకోవాలని తెలిసిన మొండిపట్టు పట్టి. ఇవాళ ఏమైంది, ఆ పెద్ద గడ్డగా ఉన్న ఐస్ పట్టుకొని చేజారే స్థితికి ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ చేరుకుంది. ఇప్పుడు నేను మరింత ఇంట్రెస్టింగ్ జోక్ చెప్తాను. వెస్ట్ హైదరాబాద్ స్టిల్ మీరు కొన్న ప్రైస్కి 10% డిస్కౌంట్ ఉన్నా యూ కెన్ స్టిల్ సెల్ వెస్ట్ హైదరాబాద్ ఫ్లాట్స్ విచ్ యూ బాట్ 2 to 3 years బ్యాక్. నేను ఇది ఒక ప్రీమియం అడ్వైజ్గా ఇస్తాను. అంటే ప్రీమియం ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్రీమియం అడ్వైజ్ ఇస్తున్నాను. ఇఫ్ యూ బాట్ ఏ ఫ్లాట్ in Kokapet or West Hyderabad area, you can still sell your flat at 10% discount, and if you buy after 4 years you will get 30% discount. You can buy it back, no problem. రాబోయే రోజుల్లో టోటల్ వెస్ట్ హైదరాబాద్ ఇంక్లూడింగ్ కోకాపేట్ ఎక్సెప్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్
గోద్రేజ్ ప్రాపర్టీస్ తప్ప మొత్తం వెస్ట్ హైదరాబాద్ మునిగిపోనుంది. హెవీ బ్యాంక్ ఆక్షన్స్, హెవీ డిస్కౌంట్ సేల్స్, నేను చెప్తున్నా ఇవన్నీ నోట్ చేసుకోండి. హెవీ బ్యాంక్ ఆక్షన్స్, హెవీ డిస్కౌంట్ బల్క్ సేల్స్, హెవీ ప్యానిక్ ఇండివిజువల్ సేల్స్. అది కాకుండా ఎన్ఆర్ఐలు ఇప్పుడు ఆల్మోస్ట్ 2%కి పడిపోయారు. అంటే ఒక 100 ప్రాపర్టీస్ బై అవుతుంటే సేల్ అవుతున్నాయి అనుకుంటే దాంట్లో 2 మాత్రమే ఎన్ఆర్ఐస్ తీసుకుంటారు. ఎందుకు? అమెరికాలో దారుణమైన పరిస్థితులు గత 3 ఏళ్లుగా డెవలప్ అవుతాయి. గత 3 ఇయర్స్గా, నా 2 ఇయర్స్ బ్యాక్ వీడియో చూడండి. ఎన్ఆర్ఐల పరిస్థితి నేను చెప్పిన 2 ఇయర్స్ బ్యాక్. 3 ఇయర్స్ నుంచి అమెరికాలో చాలా దరిద్రమైన స్థితులు నెలకొంటుంది. కానీ ఇది కూడా రాయల్గా హైడ్ చేసింది ఈ వెస్ట్ హైదరాబాద్ ఏరియా. ఎన్ఆర్ఐలపై ఫోకస్ చేసి ఎగ్జాక్ట్లీ రాంగ్ టైంలో ఈ ఎన్ఆర్ఐస్ పై ఫోకస్ చేసింది వెస్ట్ హైదరాబాద్. ఎప్పుడు ఎన్ఆర్ఐస్ కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారో అప్పుడే ఎన్ఆర్ఐస్కి గాలం వేయడానికి వెస్ట్ హైదరాబాద్ ట్రై చేసింది. ఎప్పుడు ఇనీషియల్ ఎన్ఆర్ఐస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ దెబ్బతింటున్నాయని తెలిసిందో ఈ టోటల్ వెస్ట్ హైదరాబాద్ పతనం స్టార్ట్ అయింది. అప్పుడే మన ఛానల్ స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎన్ఆర్ఐస్ క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారో అప్పుడే ఎగ్జాక్ట్లీ అదే టైంలో మన ఛానల్ స్టార్ట్ చేస్తాం, ఎడ్యుకేట్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే దెబ్బతిన్న ఎన్ఆర్ఐలు ఎప్పుడూ వేరే వాళ్ళని అలర్ట్ చేయరు. దెబ్బతిన్న ఎన్ఆర్ఐలు లోకల్ పాపులేషన్, లోకల్ బయర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అది గమనించిన నేను ఒక ఛానల్ తీసి వెస్ట్ హైదరాబాద్ పై పర్టికులర్గా ఫోకస్ చేసి, అదే కాకుండా హై రైజెస్ పై ఎన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వన్ బై వన్ రివ్యూస్ ద్వారా, అదే కాకుండా ఈ అంటే నేషనల్ ప్రాబ్లమ్స్, అంటే ఒక హై రైజ్ కమ్యూనిటీ అభివృద్ధి అవుతుందంటే అభివృద్ధి అయ్యేటప్పుడే దాన్ని ఇనిషియల్ స్టేజెస్లో కత్తిరించే అన్ని వీడియోస్ చేశాను. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత బాధపడి బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకునే బదులు అసలు బుకింగే చేసుకోకుండా ఎలా ఉండాలనో మన ఛానల్ ద్వారా స్పూన్ ఫీడ్ చేశాను. నా వీడియోస్ చూడొచ్చు మీరు. ఇవన్నీ వస్తున్నాయని గమనించిన నేను ప్యానిక్ కాకుండా లాజికలీ, టెక్నికలీ జనాలను ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ట్రిమ్ చేయాలనో, ఎక్కడ కత్తెర పెట్టాలనో అక్కడ పెట్టినా. నేను ఎప్పుడు మారల్, సోషల్ ఇష్యూస్ గురించి నేను డిస్కస్ చేయలేదు రియల్ ఎస్టేట్లో, గమనించండి. నేను ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ వయబిలిటీ గురించే మాట్లాడాను. అదే నా ఛానల్ని నియర్లీ 15,000 స్ట్రాంగ్ సబ్స్క్రైబర్స్ తెచ్చిపెట్టింది. మన ఛానల్కు ఉన్న వాచ్ అవర్స్ ఏ ఛానల్కు లేవు. సస్టైనబుల్ అంటే సస్టైన్డ్గా మనకు వాచ్ అవర్స్ వస్తుంది. వచ్చేవాళ్ళు కూడా గంటల కొద్దీ నా వీడియోస్ చూస్తున్నారు, పాత వీడియోస్ కూడా. అది ఈ ఛానల్కి చాలా దోహదపడింది. మన ఛానల్ 45 షార్ట్ ఒక 45 సబ్స్క్రైబర్స్ వస్తే 15,000 సబ్స్క్రైబర్స్ మారల్ లెవెల్స్ని దాటి దూసుకు వెళుతుంది. 45 రావడం వల్ల భూకంపం రాదు మన ఛానల్కి, కానీ 15,000 సబ్స్క్రైబర్స్ అనే ఒక లెవెల్ని దాటి ముందర దూక్కుంటూ ఇక ఫ్యూచర్ వైపు వెళుతుంది. నేను ఇంకో లెవెల్ స్టెప్ పెంచి మీ అందరినీ ఒక లెవెల్ ఆఫ్
రియల్ ఎస్టేట్ జర్నలిజం వైపు మిమ్మల్ని తీసుకుపోవాలి ప్లాన్ వేస్తున్నా. ఈ 16 బిల్డర్స్, టాప్ బిల్డర్స్, దాంట్లో 70% మే ఫేస్ ట్రబుల్ ఇన్ నెక్స్ట్ 6 months. 4-5 బిల్డర్స్ మాత్రం నెక్స్ట్ 2 years వరకు కూడా సస్టైన్ అయ్యే ఫైనాన్షియల్ ఫిగర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఆ 4-5 బిల్డర్స్ అంత రెప్యుటేషన్ ఉన్న బిల్డర్స్ కాదు, నార్మల్ బిల్డర్సే. ఈ క్రైసిస్లో ఉన్న బిల్డర్స్ టాప్ 10 బిల్డర్స్ 6 monthsలోనే వాళ్ళ జాతకాలు చేంజ్ కాబోతున్నాయి. ఎవరెవరు ఇన్వెస్ట్ చేశారో చాలా జాగ్రత్త పడండి, స్క్రూటినీ చేయండి. మీరు ఇన్వెస్ట్ చేసేసారు, మీకు తప్పదు, కానీ యూ హ్యావ్ టు రివ్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇఫ్ పాసిబుల్ సెల్ యువర్ ప్రాపర్టీస్, గెట్ అవుట్ ఆఫ్ హై రైజెస్. ఇది నా ఫైనల్ వార్నింగ్. 6 నెలల తర్వాత మీ కరెక్టివ్ మెజర్స్ దేనికి పనికిరావు. యూ విల్ బీ ఇన్ డీప్ ఫైనాన్షియల్ క్రైసిస్. Unsold flats will have adverse effect on sold flats. Unsold flats will have adverse effect on sold properties. Next 6 months లో రియల్ ఎస్టేట్ పరంగా సెంట్రల్ రూల్స్ కఠినంగా మారబోతున్నాయి. టు సేవ్ బేసిక్ రియల్ ఎస్టేట్ అంటే స్టేక్ హోల్డర్స్, దట్ ఈస్ ఓనర్స్, ఎవరు ఇండివిజువల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళను రక్షించడానికి కఠినతరమైన సెంట్రల్ రూల్స్ రాబోతున్నాయి. దానివల్ల ఎగ్జిస్టింగ్ ఈ టాప్ 10 బిల్డర్స్ భయంకరంగా లీగల్ ట్రబుల్స్ ఫేస్ చేయబోతున్నారు. ఖచ్చితమైన సమాచారం ఉంది, అలర్ట్ అయిపోండి. ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే ఎగ్జిట్ అయిపోండి. 3 years వరకు ఎవరు ప్రజెంట్ గవర్నమెంట్ ఎలాంటి స్టేజ్లో ఉన్నా లేకున్నా వెస్ట్ హైదరాబాద్లో డెవలప్మెంట్ మ్యాక్సిమం 10% to 20% దాటదు. అంటే వీళ్ళే ప్రైవేట్ లోన్స్ తెచ్చుకొని ఎస్కేప్ రూట్స్ ప్లాన్ చేసుకున్న 10 to 20% కట్టగలరు, కానీ ఇది దాటిపోలేరు. ఖచ్చితమైన సమాచారం రాబోయే 3 yearsలో కండ్ల ముందు జరిగిపోతుంది. ఎస్కేప్ ప్లాన్ చేసుకోండి. 3 years వరకు మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మీ ప్రాపర్టీస్ కానివ్వండి, మీ ప్రాపర్టీస్ పై రాబడి కానివ్వండి, నెగటివ్ వైపు పోతుంది కానీ పాజిటివ్ పోదు. నెగటివ్ కూడా భయంకరమైన నెగటివ్, ఎక్సెప్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్. కోకాపేటలో గోద్రేజ్ ప్రాపర్టీస్ తప్ప ఇంకా ఏ ఇతర బిల్డర్ నీట్గా 20% సేల్స్ దాటలేడు. హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ పాపులర్ ఇండస్ట్రియలిస్ట్ తీసుకున్నది. దే ఆర్ ప్రిపేరింగ్ టు సెల్ ఆఫ్ అట్లీస్ట్ 50% ఆఫ్ దర్ ల్యాండ్ హోల్డింగ్ తక్షణమే ఇన్ నెక్స్ట్ 1.5 years. ఏ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ముంబై బేస్డ్, ఢిల్లీ బేస్డ్, బెంగళూరు బేస్డ్ బిల్డర్స్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఎవరు కొన్నారో వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఎగ్జిట్ నెక్స్ట్ 1.5 years. ఇది ఖచ్చితమైన సమాచారం. 50% ల్యాండ్ హోల్డింగ్ ట్రిమ్ చేసుకుంటారు. అంటే ల్యాండ్ అవైలబిలిటీ డిస్కౌంట్లో అవైలబుల్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క న్యూస్, బ్రేకింగ్ న్యూస్ వెస్ట్ హైదరాబాద్కి నెగటివ్గా మారబోతుంది. ఇప్పటి నుంచి స్టార్టింగ్ ఇంకా భయంకరమైన స్థితులు ఎదుర్కొంటారు వెస్ట్ హైదరాబాద్. ఫస్ట్ దెబ్బ కోకాపేట కొట్టింది, నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ కొట్టింది, దానికన్నా ముందు
ఈ ఫార్మాసిటీ రద్దు కొట్టింది, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం కొట్టింది, ఫ్యూచర్ సిటీ కొట్టింది. ఫ్యూచర్ సిటీతో పాటు ఈ మెట్రో అవైలబిలిటీ కూడా వెస్ట్ హైదరాబాద్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది. మనము ఏదైనా బ్రిక్ మోటార్ విధంగా ఆలోచిస్తాం. కనెక్టివిటీ పెరుగుతుంది అంటే ఏరియా యొక్క ప్రభావం తగ్గుతుంది అని వార్నింగ్ సిగ్నల్, డేంజర్ బెల్. ఇది ఎవరు గమనించాడు. కనెక్టివిటీ పెరుగుతుంది, గమనించండి. ఆప్షన్స్ పెరుగుతున్నాయి జనాలకు, గమనించండి. ఏరియా యొక్క ఇంపార్టెన్స్ తగ్గుతుంది, గమనించండి. ఓఆర్ఆర్ వచ్చి చాలా ఏరియాస్ యొక్క ప్రభావం తగ్గించింది. RRR వచ్చి అసలు ఓఆర్ఆర్ ప్రభావం నలిఫై చేసింది. అది కాకుండా మెట్రో కనెక్టివిటీ ఒక డేంజర్ బెల్ యాక్చువల్లీ వెస్ట్ హైదరాబాద్. చాలా మంది కనెక్టివిటీ పెరుగుతుంది అనుకుంటారు. కనెక్టివిటీ కాదు, దానికి కనెక్టివిటీ పెంచి వేరే ఏరియాలు డెవలప్ అయ్యేటట్టు చూస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ ప్రీమియం నేచర్ తక్షణమే పడిపోతుంది కనెక్టివిటీ పెరగడం వల్ల. అసలు ఇది ఎవ్వరు అబ్జర్వ్ చేయని పాయింట్. మెట్రో వస్తే మెట్రో విస్తరణ వల్ల దశ తిరగనుందా? దశ కాదు, మొత్తం తిరిగిపోతుంది. చూస్తూ ఉండండి. ఇది మనం బేసిక్ ఎకనామిక్ లాజిక్. ఇక్కడ ఏది పెద్ద గంభీరమైన సోషియో పొలిటికల్ లేదా ఎకనామిక్ స్టాటిస్టికల్ ఏం నేచర్ లేవు. సింపుల్ కనెక్టివిటీ ద్వారా దిశ తిరగనుందా, దశ ఎట్లా తిరుగుతుంది అన్నది ముఖ్యం. ఎవరు చెప్తలేడు. దశ దిశ ఎట్లా తిరిగిపోతుందని వీళ్ళకి తెలియదు. కనెక్టివిటీ వల్ల ఈ ఏరియా దశ తిరగనుందా, తిరుగుతుంది. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీకి ఇప్పుడే దశ తిరగడానికి ఒక మెట్రో వేసాను అనుకోండి. ఆ మెట్రో నడవదు, చావదు, డెట్లోకి వెళ్ళిపోతుంది. ఆ డెట్ రికవర్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఆప్షన్స్ లేవు. రేట్లు పెంచాలి. రేట్లు పెంచితే కనెక్టివిటీ ఇచ్చినా ఒకటి, చచ్చినా ఒకటి. సింపుల్ లాజిక్ కదా, ఎకనామిక్ లాజిక్. నువ్వు విస్తరించినావు, పాపులేషనే లేదు, ఎక్కేటోడే లేడు, దిగేటోడే లేడు. అడవిలో మెట్రో వేస్తే ఏం చేస్తావు? ఇప్పుడు యాదాద్రికి మెట్రో. ఇప్పుడు యాదాద్రి యొక్క అంటే టోటల్ ఫుట్ఫాల్ 10,000 కూడా లేదు పర్ డే. అక్కడ తిరుపతి ఉంది, మనకు యాదాద్రి ఉందంట. తిరుపతికి యాదాద్రికి పోలిక లేదు. నేను యాజ్ అ బ్రాహ్మణ్ చెప్తున్నా. ఏ దేవుడి ప్రభావం ఆ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలంకి యాదాద్రికి ఎట్లా పోటీ లేదో పక్కకున్న శ్రీశైలంతో ఎప్పుడు పోటీ పడరు చూడండి. డైరెక్ట్ తిరుపతికి అయిపోతుంది. తిరుపతి వైభవం ఎక్కడ, యాదాద్రి వైభవం ఎక్కడ? పోనీ మళ్ళీ భద్రాచలంని ఎవడని అంటున్నాడా? భద్రాచలం ఉంది కదండి, దాని భద్రాచలాన్ని మీరు తిరుపతితో పోల్చని చూద్దాం, దమ్ము లేదు. కమర్షియల్ యాంగిల్గా యాదాద్రిని ఎట్లయినా గట్టెక్కియాలని దాన్ని తిరుపతితో పోల్చడం. తిరుపతి ఫుట్ఫాల్స్ ఎక్కడ, తిరుపతి డొనేషన్స్ ఎక్కడ, తిరుపతి ఫెసిలిటీస్ ఎక్కడ? తిరుపతి ఒక గ్లోబల్ డెస్టినేషన్. యాదాద్రి గ్లోబల్ డెస్టినేషన్ కాదు, లోకల్ డెస్టినేషన్. అది తెలంగాణకు పరిమితం. కట్టకట్టుకొని ఎవడో కడప నుంచి, చిత్తూరు నుంచి యాదాద్రికి వచ్చిపోడు. యాదాద్రి వాడు రెగ్యులర్గా పోతుంటాడు తిరుపతి. ఎందుకంటే యాదాద్రి దాంట్లో ఇంజెక్ట్ చేసింది కేసీఆర్ లబ్ధి కోసం. అది దేవుడు గమనించాడా? అంటే మీ స్వలాభం కోసం ఒక కొండను టూరిస్ట్ డెస్టినేషన్ చేసింది. అది ఒక భక్తి డెస్టినేషన్. ఈ సన్నాసులకు వేరే కులాల వాళ్ళకి తెలియదు. అసలు ఈ కులాలతోనే ప్రాబ్లం వస్తుంది. అదే నేను చెప్పేది. ఈ కులాలకు వేరే కులాలకు తెలియదు. దేవుణ్ణి కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేయొద్దు. తిరుపతి ఆటోమేటిక్గా కమర్షియల్ అయింది. యాదాద్రి కావాలని కమర్షియల్ చేయడానికి ట్రై చేశారు. రెండిట్లు డిఫరెన్స్. అక్కడ దేవుడి ఆమోదం ఉంది, ఇక్కడ దేవుడి ఆమోదం లేదు. వీళ్ళ ఆమోదము కవిత ఆమోదము, కవిత కక్కుర్తి, నయీం ల్యాండ్స్ మీద కన్ను. ఇది యాదాద్రి డెవలప్మెంట్ అంటే లక్ష్మీ నరసింహస్వామి మీద భక్తి ఉండి కాదు. మొన్న బంగారు తాపడం వేస్తే యూజ్లెస్ ఫెలో తాగుపోతే కేసీఆర్ బోనేలే. వానికి కార్డు కూడా ఇచ్చిండ్రు యాదాద్రి వాళ్ళు వచ్చి. పొలిటికల్ ఎందుకు అయ్యా నీకు?
నీకు భక్తే ఉంటే బంగారు తాపడని చెప్పించి దానికి ఒక మహోత్సవం చేస్తే కేసీఆర్ ఎందుకు పోవద్దు? కాళ్ళు చచ్చిపడ్డాయరా అని అడగొద్దు ఎవడైనా. నీవే డెవలప్ చేసినావు కదా. వాడు ఎందుకు డెవలప్ చేసిండంటే అక్కడ చుట్టుముట్టు ఉన్న వాడు లేఅవుట్స్ అన్నీ అమ్ముడు పోవాలని దానికి పెద్ద పెద్ద రోడ్లు పబ్లిక్ మనీతో వేసి అందుకోసము చావు దెబ్బ తిన్నాడు ఎలక్షన్స్లో. లక్ష్మీనరసింహస్వామి మన చేతిలోనే ఉంటాడు అనుకున్నాడు మూర్ఖుడు. కట్టించిండు మొత్తం ఫామ్ హౌస్లో పోయి పడ్డాడు. నెక్స్ట్ కవిత జైల్లో ఉంటుంది, తిక్క తిక్క పనులు చేస్తారు. అర్థమైంది? అంటే ఆల్రెడీ వాళ్ళు చూసిండ్రు మీరు చేసే దుర్మార్గాలు ప్రజలను దాటుకొని దేవుళ్ళని దాటుతున్నాయి అంటే మీ టైం అయిపోయిందిరా అని లక్ష్మీనరసింహస్వామి అప్పుడే డిసైడ్ చేసేసి. సో తిరుపతికి యాదాద్రికి ఏ పోలిక లేదు. యాదగిరి గుట్టకు ఉన్న కస్టమర్స్ భక్తులు దానికి పర్మనెంట్గా ఉంటారు. నువ్వు రోడ్ వేసినా ఉంటారు, నువ్వు రోడ్ వేయకపోయినా ఉంటారు, నువ్వు నిచ్చెన పెట్టుకొని ఎక్కిపోవన్నా నిచ్చెన పెట్టుకొని యాదాద్రి కొండ ఎక్కి దర్శనం చేసుకొని వస్తావు. అంటే నీ పుష్ ఇచ్చే అవసరం ఏం లేదు. ఇప్పుడు తిరుపతికి కూడా అంతే, శ్రీశైలం కూడా అంతే, కాలినడకన పోతారు. ఎందుకు పోతారు? నువ్వు రోడ్ ఎక్కిపో, శ్రీశైలంకి అడవులలో పడిపోతారు శివస్వాములు. నువ్వు ఏ ఫెసిలిటీ లేకపోయినా శబరిమలకి పోతావు. నీకు రిజర్వేషన్ లేకపోయినా బుకింగ్ లేకపోయినా తిరుపతికి వెళ్ళిపోతారు. ఎందుకు పోతారు? ఇది ఏరియా ప్రభావం కాదు, దేవుడి ప్రభావం. ఇప్పుడు యాదాద్రికి కూడా తన స్థానం దానికి ఉంది తెలంగాణ. వీళ్ళు ఏం చేసినారు? దాన్ని కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేద్దామని ఫుల్ ప్లాన్ వేసుకొని ఒకడు ఫామ్ హౌస్లో అంటాడు, ఇంకామె జైలుకి పోయించి, ఇంకోటి నెక్స్ట్ పోతాడు. అంటే వీళ్ళు దేవుడినే షటకపం పెట్టడానికి చూస్తారు, గాలి జనార్దన్ రెడ్డి దాకా మొక్కులు తీసుకున్నాడట వీడు తాగిపోతు. అంటే దేవుళ్ళకే షటకోపం పెట్టే వరకు వచ్చేసింది. వాళ్ళు కక్కుర్తటువంటిది. అంటే అది దాన్నే అంటారు మళ్ళీ జీన్స్ అని. అర్థమైందా? దేవుని సేవలు ఎవరు చేయాలి వాడు చేయాలి. దేవుని గురించి ఎవరు మాట్లాడగలిగారో వాళ్ళే మాట్లాడాలి, ఎక్స్ట్రా చేయదు. దర్శనం చేసుకోవచ్చు ఎవడైనా. దేవునితోనే ఆడుకోవడం, దాని రిజల్ట్ ఎట్లుంటుంది? ఇట్లా ఉంటుంది. మేమేం పాపం చేయలేదు, మేమేం పాపం చేసినాం, మొత్తం లెక్కలు మొత్తం తీసి ఎక్సెల్ షీట్లో తీసి పంపించాం. ఇప్పుడు మొత్తుకుంటారు బలబలబలబ. కాంగ్రెస్ని తిట్టుకున్నా కాంగ్రెస్ కుంటుకుంటూ 2-3 ఏళ్ళు గడిచేస్తుంది. అప్పటికి మీ పరిస్థితి ఏంది? చేంజింగ్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లా చేంజ్ అవుతున్నాయి? నా 2 years బ్యాక్ వీడియోస్ చూడండి. వీళ్ళు బీజేపీతో కుమ్మక్క అవుతారని నేను ఎన్నో పొలిటికల్ వీడియోస్ పెట్టి. ఇవాళ బీఆర్ఎస్ ఒక బీజేపీ యొక్క అంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీ సింబల్ ఉంది కదా, దానిలాగా మారిపోయింది, చీపురులాగా. బీజేపీకి ఎక్కడైనా సాధ్ చేసేది ఉంటే బీఆర్ఎస్ని పెట్టి సాధ్ చేస్తారు. అది బాగానే ఉంటుంది. అరే సాధ్ చేయండి రా అంటే సాధ్. కంపు కడగడానికి బీఆర్ఎస్ని యూజ్ చేసుకుంటారు బీజేపీ. నేను ఇది ఎన్నో వీడియోలో చెప్పిన, చూసుకోవచ్చు ఆ పొలిటికల్ వీడియోస్. బీజేపీ ఎలక్షన్ ఫైనాన్సింగ్ మొత్తం బీఆర్ఎస్ మొత్తం. ఆమ్ ఆద్మీ పార్టీని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్. అది అరవింద్ కేజ్రీవాల్ కూడా చెప్పాడు, ఢిల్లీకే రాకండి దరిద్రులారా మీరని. 400-500 కోట్లు పెడితే ఒక పెద్ద ఆమ్ ఆద్మీ పార్టీ అటువంటి వటవృక్షం నేలమటం అయిపోయింది. అంటే పొలిటికల్ చేంజెస్ ఒక ఏరియా జియోగ్రఫిక్ ఇది పొలిటికల్ అరీనాని, పొలిటికల్ క్లైమేట్ని, ఎకనామిక్ క్లైమేట్ ఎంత ప్రభావితం చేస్తుంది అంటే కొన్ని నెలలనే ఆ ఏరియా యొక్క డెస్టినీ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో ఉన్న బిల్డర్స్ షేక్ అవుతున్నారు. వీళ్ళకి తెలిసిందేంది? ల్యాండ్ తీసుకోవడం, రోడ్లు వేయించుకోవడం, ఫ్లోర్లో పెట్టడం, అమ్మేయడం. అంటే అంత ఈజీ అనుకున్నారు. బ్లాక్ ఫారెస్ట్ కేక్ బర్త్డే రోజు కట్ చేసినంత ఈజీ అనుకున్నారు. కానీ కొన్ని నెలలలోనే వీళ్ళ టోటల్ ప్లాన్ చేంజ్ అవుతున్నా వీళ్ళకు హోష్ లేదు.
చూస్తున్నా కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే మనను ఢీకొనేటాడు ఎవరు లేడనుకున్నారు. ఎన్ని ఎక్స్పోలు పెట్టినా, ఎన్ని ఫేర్లు పెట్టినా, ఏం పెట్టినా పైసలు దండు. మార్కెటింగ్ థర్డ్ క్లాస్ మార్కెటింగ్, థర్డ్ రేటెడ్ మార్కెటింగ్. మార్కెటింగ్ కూడా చేయరాని సన్నాసులకు వేల కోట్లు ఇస్తే ఆ ఇండస్ట్రీ గతి ఇట్లా ఉంటుంది. ఎట్లా మార్కెటింగ్ చేయాలి, యాడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి, పేపర్ యాడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలి, ప్యాంప్లెట్లు ఎట్లా చేయాలి, ఎలా డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేయాలి. డిజిటల్ మార్కెటింగ్కి వేలు ఇస్తే సరిపోదు, అది ఇండివిజువల్ బ్రాండ్ని రిప్రజెంట్ చేయాలి. మీ ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అమ్మే విధంగా ప్లాన్ చేసుకోవాలి. గ్రూప్ మార్కెటింగ్ చేయవద్దు, గ్రూప్ మార్కెటింగ్ నడవదు. అంటే ఇలాంటి బేసిక్ మార్కెటింగ్ సూక్ష్మాలు కూడా తెలియని సన్నాసులు ఈ ఇండస్ట్రీలో అంటారే మొత్తం సర్వనాశనం చేశారు. ఇప్పుడు కూడా టైం కాలేదు. ఇప్పుడు కూడా మీ ప్రాపర్టీస్ ఉంటే ఎస్కేప్ అయిపోండి. ఇది నా ఫైనల్ సజెషన్. వెస్ట్ హైదరాబాద్ విల్ టేక్ అనదర్ 10 years టు కమ్ టు ఇట్స్ సెన్సెస్. భయంకరమైన నెగటివ్ డాటా ఆల్రెడీ ప్రొడ్యూస్ అయింది. మీకు దాని అవగాహన లేదు. నేను మ్యాక్రో లెవెల్ క్లియర్ కట్గా నేను సింగిల్ లైన్లో చెప్పేస్తాను. అవాయిడ్ అంటే ఈయన దగ్గర ఏదో బలమైన డాటా ఉంది అని స్పష్టంగా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. చేసిండ్రా మంచిదే, లేకపోయినా మీ ఫ్లాట్లో మీరు ఉండొచ్చు, అక్కడున్న ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే దమ్ము సత్తా ఓపిక ఉన్నవాళ్ళు ప్రశాంతంగా అక్కడనే ఉండండి. మీకు తెలియని కథ ఏమంటే అక్కడ నెలకొల్పిన ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా దండం పెట్టే స్టేజ్కి వచ్చేసింది. అంటే వాళ్ళ కట్టిన బిల్డింగ్కి ఇంట్రెస్ట్ కూడా అక్కడ జనరేట్ అవుతుంది. పాపులేషన్ షిఫ్ట్ కాకపోతే ఒక అనుబంధ ఇండస్ట్రీస్ కూడా ఎలా ఎఫెక్ట్ అవుతాయి. కమర్షియల్ కాంప్లెక్సెస్, స్కూల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ దానిపై ఇంట్రెస్ట్ కూడా వెళ్తలేదు వెస్ట్ హైదరాబాద్లో. అంత దారుణమైన పరిస్థితులు వెస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకా భయంకరమైన డేటా నా దగ్గర ఉంది కాబట్టి అందరూ అన్నీ మూసుకొని అంటే చాలా వాల్యుబుల్ సజెషన్. ఎక్కువ తక్కువ ఆలోచించకుండా అన్నీ మూసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఎగ్జిట్ వెస్ట్ హైదరాబాద్. మళ్ళీ ఫ్యూచర్ సిటీ పోవచ్చా అంటే ఫ్యూచర్ సిటీ అట్ ప్రజెంట్ ఈజ్ డెడ్ ఎండ్. ఫ్యూచర్ సిటీ అయితే డెడ్ ఎండ్. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు పోయి అక్కడ దాకా ఆగాలి మీరు, అంతే. అక్కడ ఏమవుతుందని ఇవ్వలేదు. అక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు తప్ప ఎవ్వరూ లాభపడతలేదు, ఇంక్లూడింగ్ వెంచర్ ఉన్నాడు. ప్యూర్ డెడ్ ఎండ్ అది. నేను చెప్పిన వార్నింగ్ క్లియర్ మ్యాక్రో లెవెల్ వార్నింగ్ ఇప్పుడైనా అండర్స్టాండ్ చేసుకోండి. అక్కడ వెస్ట్ హైదరాబాద్లో బిల్డర్స్ ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకున్నా, ఏం బీక్కున్నా, ఏం చేసినా, కేసీఆర్ ముక్కు తెచ్చి వెస్ట్ హైదరాబాద్లో రబ్బు చేసిన వెస్ట్ హైదరాబాద్ నెక్స్ట్ 10 years వరకు దాని డెస్టినీ బ్లాక్ అయిపోయింది. దయచేసి ఈ పాయింట్ అండర్స్టాండ్ చేసుకోండి. మీ మిత్రులకు, బంధువులకు మంచి సజెషన్ ఇవ్వండి. అట్ ప్రజెంట్ మీ క్యాష్ హోల్డ్ చేయండి. బ్యాడ్ టైం దూకుకుంటూ వస్తుంది, ఫుల్ స్పీడ్లో వస్తుంది. దాని ఎదురొడ్డి ఉండడం చాలా ముఖ్యం. ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు ముఖ్యం కానే కాదు. సేవింగ్స్ని పరిరక్షించుకోవడం దానికన్నా 1000 రెట్లు ముఖ్యమని తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇంకా 45 సబ్స్క్రైబర్స్ షార్ట్ 15,000 అంటే రౌండ్ ఫిగర్, అది అచీవ్ మన సబ్స్క్రైబర్స్తో సాధ్యమని బలంగా నమ్ముతూ మీపై నమ్మకం ఉంచుతూ ఆ 15,000 క్రాస్ అవుతుంది రాబోయే 2-3 రోజుల్లో అని ఆశిస్తూ నమస్కారం.